బ్రో రాయన్ మూవీ సో ఇప్పుడే చూసి రావడం జరిగింది. అంటే ఓకే బానే ఉంది, బట్ కానీ అసురన్ను వాడచ్చన్న ఈ లెవెల్ అయితే లేదనమాట. కొంచెం ధనుష్ డైరెక్షన్ కదా ఈ మూవీ వచ్చేసి, కొంచెం వెట్రిమారన్ డైరెక్షన్ స్టైల్ లాగానే ఉంది ఈ మూవీ కూడా. బట్ కానీ వెట్రిమారన్ మూవీలో ఉండే అంత ఇప్పుడు అసురన్ను వడ చెన్నైలో ఉండే అంత ఇంటెన్స్ స్క్రీన్ ప్లే, ఆ లెవెల్ స్టోరీ బిల్డింగ్ కానీ ఆ లెవెల్ కంటెంట్ కానీ అంత లేదు. బట్ ఓకే బానే ఉంది. ఎస్ 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 అట్లా అలా ఏం లేదు. ఇంకా డైరెక్షన్ బానే ఉంది కానీ ఇంకొంచెం స్క్రీన్ ప్లే ఇంకా చాలా బెటర్ గా తీసినట్టే బాగుండేది. బట్ ధనుష్ యాక్టింగ్ కావచ్చు, సందీప్ కిషన్ యాక్టింగ్, ఇంకా కాళిదాస్ జయరామన్ యాక్టింగ్, ముఖ్యంగా వీళ్ళ ముగ్గురు కంటే ధనుష్ చెల్లెలుగా చేసిండే అమ్మాయి తుషార విజయన్, ఆ అమ్మాయి అయితే యాక్టింగ్ ఇరగదీసింది అనమాట. తమిళ అమ్మాయి, దిండుగల్ అమ్మాయి యాక్టింగ్ ఇరగదీసింది. అండ్ సో అది యాక్టింగ్ బాగుంది. హైలైట్ సీన్స్ అంటే ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ ఎక్సలెంట్ గా ఉంటుంది. మళ్ళీ మూవీకే ఎక్సలెంట్ అంటే సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది, క్లినిక్ లో ఒక ఫైట్ ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ లెవెల్ ఫైట్. ఇట్లాంటి గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ సీరియస్లీ వాళ్ళ సిస్టర్ ని చూస్తా ఉంటే లేడీస్ కి ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య వస్తా ఉన్నాయి లేడీస్ కి మంచి పవర్ఫుల్ క్యారెక్టర్స్ అంతా కూడా. దీంట్లో కూడా వాళ్ళ చెల్లెలకి మంచి పవర్ఫుల్ క్యారెక్టర్. అంటే ఈ మూవీలో హీరోయిన్ అనేది లేదు. ఏదో సందీప్ కిషన్ కి అపర్ణ ఉంది కానీ హీరోయిన్ అనేది లేదు. కానీ హీరోయిన్ డెఫినెట్లీ ధనుష్ వాళ్ళ చెల్లెలే ఈ మూవీకి హీరోయిన్ అని మనం చెప్పొచ్చు అనమాట. అలా ఏం లేదు, కాకపోతే ఇది కొంచెం ధనుష్ స్టైల్లో ఉందన్నమాట. నేను ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాను. మనకేంటంటే మూవీ చూసేటప్పుడు అక్కడక్కడ అరే ఇంకొంచెం బెటర్ గా పెట్టిండొచ్చు కదా, ఏదో జస్ట్ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఒక 3-4 ఉంటుందంటే, ఇంటర్వెల్ ముందర సీను, సెకండ్ హాఫ్ లో ఒక 2-3 సీన్లు ఉంటుంది. ఇంకా చాలా బెటర్ గా పెట్టిండొచ్చు కదా. ఇప్పుడు మనకు వడ చెన్నై కావచ్చు, అసురన్ కావచ్చు, చూసేటప్పుడు ఏ లెవెల్ ఇంటెన్స్ గా మనం చూస్తామో అది కొంచెం మిస్ అయింది అనమాట. బట్ కానీ ఓవరాల్ గా మూవీ నాకు అబవ్ ఎవరేజ్ అనే నాకు అనిపించింది. సందీప్ కిషన్ అని చేశాడన్న రాయన్లో యాక్టింగ్ అన్న. సందీప్ కిషోర్ గురించి చెప్పాలి, ధనుష్ గురించి పక్కన పెడితే సందీప్ కిషన్ యాక్టింగ్ మన తెలుగు కాబట్టి చెప్తుందన్న. ఆయన తెలుగు కూడా తమిళలో అనిపించింది నాకు. అంత ఇన్వాల్వ్ అయిపోయాడు నా క్యారెక్టర్ లో. అంటే ఒక టీవీ చేశాడని చెప్పాలి సందీప్ కిషన్ అయితే. డైరెక్షన్ అయితే నాకు ఓకే అన్న, చాలా బాగా తీసాడు. ఎందుకు ఓకే